ఆయన్ని లక్కీ మూడోసారి కాపాడింది. ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురే ఆయన కాపాడుతుంది అని అరవింద్ అత్తయ్య గారు చెప్పారు. లక్కీ నిజంగా ఆయన పెంపుడు కూతురా లేక రక్త సంబంధం ఏమైనా ఉందా? హలో, ఏమైంది మిత్ర? పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు క్షేమంగానే ఉన్నారు మామ్. అందరం ఇంటికి వస్తున్నాం. నీకేం కాలేదుగా? ఏం కాలేదు మామ్, నేను బానే ఉన్నాను. ఇలా ఇవ్వరవిందా, జాగ్రత్తగా రండి మిత్ర. మధ్యలో ఎక్కడ ఆగొద్దు. సరాసరి ఇంటికి వచ్చేయండి. ఓకే డాడ్, వచ్చేస్తాను. లక్ష్మి, ఈ హడావిడిలో అడగడం మర్చిపోయాను. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏమైంది? మన ప్రోగ్రాంకి రావాల్సిన మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని అటు వెళ్ళి 1 గంట లేటుగా వస్తారు అని చెప్పారు. ఈలోపు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. మన ప్రోగ్రాంని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేశారు. ఓ అవునా? చివరికి అంతా సవ్యంగా జరిగింది. లేదంటే చాలా టెన్షన్ అయ్యేది. మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీకి వెళ్లబట్టే నాకు పిల్లలు కిడ్నాప్ అయ్యారు అని తెలిసిందండి. అదే ఆర్ట్ గ్యాలరీలో పిల్లల ప్రోగ్రాం ఉంది అని ఆ కిడ్నాపర్స్ చెప్పారు కదా, అక్కడ నాకు డౌట్ వచ్చింది. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు లక్ష్మి? చెప్తే మీరు కంగారు పడి ఇంట్లో నుంచి బయటకు వస్తారని చెప్పలేదు. ఇంకెప్పుడు అలా చేయకు లక్ష్మి. పిల్లల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఎప్పుడు ఒంటరిగా రిస్క్ తీసుకోవద్దు. మీరుండగా నాకేమవుతుందండి? నేను అదే చెప్తున్నాను లక్ష్మి. నాకేం కాకుండా నువ్వు నా పక్కన ఉంటానన్నావు కదా, అలాగే నీకేం కాకుండా నేను నీ పక్కనే ఉండాలి కదా. మీతో మేం కూడా ఉండొచ్చా నాన్న? మీరు లేకుండా మేమెలా ఉంటాం నాన్న? అవునమ్మా, మన నలుగురం ఎప్పటికీ ఒకటిగా ఉండాలి. మనలో ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు లక్కి. నేను మీ అమ్మ ఎప్పటికీ కలిసే ఉంటాం. మరి ఆ మనీషా అంటే తను మన మధ్యలోకి వస్తానంటుంది కదా నాన్న? తన గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నేనుండగా మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు.